దిల్ రాజ్ కుటుంబం నుంచి వచ్చి హీరోగా తెరకు పరిచయం అయ్యాడు ఆశీష్. తొలి ప్రయత్నంలోనే రౌడీ బాయ్స్ తో మిశ్రమ ఫలితాన్ని అందుకున్నాడు. రెండో ప్రయత్నంలో ఇప్పుడు లవ్ మీ అంటూ మన ముందుకు వచ్చాడు. బేబీతో మెప్పించిన వైష్ణవి చైతన్య ఇందులో హీరోయిన్. టీజర్ ట్రైలర్లకు ఆదరణ దక్కడం, ప్రేక్షకుల్లో దీనిపై మంచి అంచనాలు ఏర్పడ్డాయి. మరి అంచనాలకు తగ్గట్టుగా ఈ మూవీ ఉందా లేదా అనేది ఇప్పుడు చూద్దాం. కథ గురించి సింపుల్ గా చెప్పుకోవాలంటే, దేవుడు దెయ్యాలపై నమ్మకం లేని హీరో అర్జున్ కు అవి ఎక్కడైనా ఉన్నాయని తెలిస్తే అక్కడికి వెళ్లి దెయ్యాలు భూతాలు లేవని సాక్ష్యాధారాలతో నిరూపిస్తూ ఉంటాడు. విభిన్నమైన పాయింట్ తో తెరకెక్కిన రొమాంటిక్ థ్రిల్లర్ మూవీ ఇది. ఓ యువకుడు దెయ్యాన్ని ప్రేమలో దింపాలని ప్రయత్నిస్తే ఎలాంటి పరిణామాలు ఎదురయ్యాయన్నది క్లుప్తంగా ఈ సినిమా కథ. దెయ్యాన్ని మనిషి ప్రేమించడం అన్నది కన్విన్సింగ్ గా చెప్పడం నిజంగా ఓ సవాల్. ఆ ప్రేమ కథను కొత్తగా చూపించడం అన్నది ఇంకో సవాల్. దీనికి తోడు ఈ కథ కొంతమేరకు ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ కోణంలో సాగుతుంది. ఇలా రెండు జానర్లను మిళితం చేసి ఎలాంటి గందరగోళం లేకుండా ఓ కథను అనుకున్నట్టుగా చెప్పగలగడం కత్తి మీద సామే అని చెప్పాలి. నిజం చెప్పాలంటే ఈ విషయంలో కొత్త దర్శకుడు అరుణ్ భీమవరపు అనుభవం సరిపోలేదని అనిపిస్తుంది. కథలో కొత్తదనం ఉన్న దాన్ని లాజిక్ గా ప్రేక్షకులకు కన్విన్స్ అయ్యేలా చెప్పడంలో తడబడ్డాడు. దీనికి తోడు సినిమాలో ట్విస్ట్ల కోసం పెట్టుకున్న అమ్మాయిల మిస్సింగ్ కథ ప్రేక్షకులను పూర్తిగా గందరగోళానికి గురి చేస్తుంది. అర్జున్ చిన్నతనంలో తన ఊరిలో జరిగిన ఓ అసాధారణమైన మిస్టరీని చూపిస్తూ కథను ప్రారంభించిన తీరు ఆసక్తి కలిగిస్తుంది. ఇక ఆ తర్వాత దెయ్యాలు లేవని నిరూపించడంలో అర్జున్ శక్తి సామర్థ్యాలను పరిచయం చేస్తూ ఓ హారర్ ఎపిసోడ్ ను తెరపైకి వస్తుంది. కానీ అదంతా థ్రిల్లింగ్ గా అనిపించదు. అర్జున్ ప్రపంచం, ప్రతాప్ తో కలిసి చేసే ప్రయాణం, హీరోయిన్ పరిచయ సన్నివేశాలు అన్ని సాదా సీదాగా అనిపిస్తాయి. మధ్యలో దివ్యవతి అనే దెయ్యం కథ, ఆమెతో హీరో ప్రేమ, ఇలా కొన్ని సీన్లు లాజిక్ కు అందవు. చివరికి ఆమె దెయ్యం కాదని బతికే ఉందని నిరూపించడం వంటివి కొంత ఆసక్తి కలిగించిన ఆ తర్వాత అంతా గందరగోళంగా ఉంటుంది. అర్జున్ పాత్రలో ఆశీష్ మొదటి నుంచి చివరి వరకు సీరియస్ గా ఒకే మూడ్ లో కనిపించాడు. నటన పరంగా అతనికి సవాల్ విసిరే అంశాలు ఇందులో ఏమీ లేవు. ప్రియా పాత్రలో వైష్ణవి తెరపై అందంగా కనిపించింది. ప్రథమార్థంలో ఆమె పాత్రకు అంతగా ప్రాముఖ్యత లేకున్నా సెకండ్ హాఫ్ లో కథ ఎక్కువగా ఆమె చుట్టూనే తిరుగుతుంది. కొన్ని సీన్లలో బేబీ మూవీ ఛాయలు కనిపిస్తాయి. దర్శకుడు అరుణ్ రాసుకున్న కథలో కొత్తదనం ఉన్నా దాన్ని అంత ఆసక్తిగా తెరపైకి తీసుకురాలేకపోయాడు దర్శకుడు. ఫస్ట్ హాఫ్ కొంతవరకు కథ అక్కడక్కడే తిరిగిన అనుభూతి కలుగుతుంది. సెకండ్ హాఫ్ లో బాగా కంగాళీగా తయారైంది. ఎంఎం కీరవాణి నేపథ్య సంగీతం సినిమాకి ఆకర్షణ. పాటలు మరీ గుర్తించుకునేలా లేవు. ఈ కథకు తగ్గట్టుగా పిసి శ్రీరామ్ డార్క్ టోన్ సినిమాటోగ్రఫీ చక్కగా కుదిరింది. ఇక్కడ ఇంకో విషయం చెప్పుకోవాలి. సినిమా ఇండస్ట్రీని శాసించే దిల్ రాజు తన అన్న కొడుకు ఆశీష్ రెడ్డే ఈ సినిమా హీరో. దిల్ రాజు సినిమా అనగానే చాలా మందిలో ఇంట్రెస్ట్ క్రియేట్ అవుతుంది. అయితే ఈ సినిమా మాత్రం అలాంటి ఇంట్రెస్ట్ ను చంపేస్తుంది. 100 కోట్ల టర్న్ ఓవర్ తో పెద్ద పెద్ద హీరోలను ప్రమోట్ చేసే దిల్ రాజు కు సొంత అన్న కొడుకు అంటే లెక్కలేకపోవడం ఏంటో అర్థం కాదు. ఈ సినిమా తీరు చూస్తేనేమో ఏ రీతిలోనూ లేదు. ఇదొక పిచ్చి టేస్ట్. దెయ్యాన్ని పడేయడం ఏమిటో, లవ్ చేయడం ఏమిటో, పెళ్ళవడం ఏమిటో ఓ పట్టాన ఎవ్వరికి అర్థం కాదు. పోనీ ఏమైనా జస్టిఫికేషన్ ఉందా అంటే అది లేదు. రిలీఫ్ ఏంటంటే పెద్ద పెద్ద హీరోలకు ధీటుగా స్టంట్స్, స్టెప్స్, గ్రూప్ డాన్స్, ఇమేజ్ బిల్డప్లు, తొక్కాతోలు లాంటివి ఏం లేవు. ఉన్నదంతా జస్ట్ శ్మశానంలో ఘాటుగా సోకే ఆత్మలు, ప్రేతాత్మలు, దెయ్యాల వాసనే అంతే. అంతకు మించి ఈ సినిమాలో ఇంకేమీ లేదు.